చీకటి పడితే చాలు కొన్ని రహస్యాలు అర్ధరాత్రి నిద్రలేస్తాయి. సరిగా అర్ధరాత్రి 12 గంటలకు మాధవ్ అనే ఒక అబ్బాయి ఒక ఊర్లో పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయాన బాగా చీకటి పడింది. ఆ పెళ్లికి వెళ్ళిన ఊరు నుంచి వీళ్ళ ఊరికి వెళ్ళడానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో అంతా అడవిలాంటి ప్రాంతం, నిర్మానుషమైన ప్రదేశాలు, అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఆ రోజు మాధవ్ వస్తున్నప్పుడు ఆ ఊరు వాళ్ళు ఎంత వద్దన్నా కూడా తెల్లవారుజామున పని ఉందని తొందరగా వెళ్ళిపోవాలని వస్తాడు. ఇంకా ఆ రోజు చాలాసేపు అక్కడే సమయం కేటాయించడంతో చీకటి బాగా పడింది. అలా ఆ నిర్మానుషమైన రోడ్డు పైన ఒంటరిగా బైక్ పైన వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉంటే సరిగా 30 కిలోమీటర్లు చేరుకున్నాడు. అలా 30 కిలోమీటర్లు చేరుకోగానే ఒక్కసారిగా బైక్ ఆగిపోయింది. మాధవ్కు ఏమీ అర్థం కాలేదు. చీకటి బాగా పడింది. టైం చూస్తే 12 కావచ్చింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళాలంటే దాదాపుగా ఇంకా 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మాధవ్కి ఏం అర్థం కావట్లేదు. బైక్ని ఎంతో స్టార్ట్ చేస్తున్నాడు, స్టార్ట్ అవ్వట్లేదు. చివరి ప్రయత్నంగా మరొకసారి గట్టిగానే ప్రయత్నించాడు, స్టార్ట్ కావట్లేదు. చుట్టుపక్కల ఎవరు లేరు. చుట్టూ అంతా దట్టమైన చీకటి. ఆ ప్రాంతంలో పిల్ల కూడా లేరు. మాధవ్కు కాస్త భయం వేస్తున్నప్పటికీ కూడా దూరంగా కొన్ని వీధి లైట్లు కనబడుతున్నాయి. చేసేది ఏమీ లేక ఆ బైక్ని అక్కడే పక్కన ఒక చెట్టు కింద ఆపి లాక్ వేసుకొని మెల్లగా నడుచుకుంటూ ఆ ఊరు వైపు వెళ్తున్నాడు. అది ఊరు కాదు, ఒక చిన్న తాండా. ఆ తాండాకు చేరుకున్న మాధవ్ అంతా చూస్తూ ఉన్నాడు. ఆ తాండాలో అప్పటికి అందరూ నిద్రపోయారు. మాధవ్కి ఇంకా భయం వేస్తుండడంతో వెళ్ళి తలుపులు కొట్టాలని చూస్తాడు. తలుపులు కొడితే ఇంత అర్ధరాత్రి వేళలో తలుపులు కొడితే ఎవరైనా సరే దొంగ అనుకుంటారు. వెనక ముందు చూడకుండా కొడతారు. తలుపులు కొట్టాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. మాధవ్కు కాస్త భయంగా ఉంది. ఇంకా చేసేదేం లేక తలుపులు కొట్టకుండా ఇక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ ఎంతసేపైనా సరే వెంటకు తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలని అనుకుంటాడు. వాళ్ళ ఊరు అక్కడి నుంచి 20 మైళ్ళ దూరం ఉంటుంది. కానీ అంత దూరం నడిచి వెళ్ళాలంటే ఎవరికైనా గుండె ధైర్యం కావాలి. మాధవ్ మాత్రం నిర్ణయించుకుంటాడు. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మధ్యలో ఏదైనా వెహికల్ కానీ ఏదైనా వస్తే ఆపి వెళ్ళొచ్చని అనుకుంటాడు. మెల్లగా రోడ్డు పైన వెళ్తున్నాడు. అలా వెళ్తున్న కొద్దీ మాధవ్ గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. అలా 2 కిలోమీటర్లు చేరుకున్నాడు. 2 కిలోమీటర్లు చేరుకోగా అక్కడ పొలిమేర ఉంటుంది. అక్కడనే ఒక మలుపు ఉంటుంది. అది గొరిల బావి. గొరిల బావి అంటే చాలా భయంకరమైన మలుపు అది. ఆ గొరిల బావి మలుపు దగ్గర మాధవ్ చేరుకోగానే అక్కడ ఒక అందమైన అమ్మాయి రోడ్డుకి ఎదురుగా నిలబడి ఉంది. మాధవ్కు ఏం అర్థం కాలేదు. టార్చ్ లైట్ వేసుకొని ఆమె దగ్గరికి చేరుకున్నాడు. మాధవ్ దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ ద్వారానే టార్చ్ లైట్ వేశాడు. అలా అమ్మాయి నిలబడగానే మాధవ్కు ముందు చాలా భయం వేసింది. ఇంత అర్ధరాత్రి వేళలా రోడ్డు ముందల ఒక అమ్మాయి ఉండడం ఏంది అని అనుకుంటూ భయపడుతూనే వెనుక నుంచి తన దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళి ఆమె వైపు లైట్ వేశాడు. ఆమె వెనుకకు తిరిగి చూసింది. చూడగానే మాధవ్కి చాలా సంతోషం అనిపించింది. ఆమె ఒక మనిషి, చాలా అందంగా ఉంది. అప్పుడు మాధవ్ని అమ్మాయి చూసి, ఎవరయ్యా నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళలా ఈ రోడ్డు పైన ఒంటరిగా వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు మాధవ్ జరిగిందంతా చెప్తాడు. ఓహో అవునా, కానీ ఇంత రాత్రి వేళలా మీ ఊరికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. ఇంత రాత్రి వేళలా వెళ్ళడం మంచిది కాదు. మీకు వీలుంటే మా ఇంట్లో పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోదురు. మీ బైక్ని కూడా రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు అని అంటుంది. అలా అనగానే మాధవ్ కూడా ఒక ఊరట వచ్చింది. సరే అని మనసులో అనుకుంటాడు. కానీ ఒక అమ్మాయి వెంట ఇంత రాత్రి వేళలా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో అని కాస్త కంగారు పడతాడు. మీరేం భయపడకండి, నా వెనకాల రండి. మీకు ఏం భయం లేదు. ఈ రాత్రికి ఉండి ఉదయం వెళ్ళిపోదురు అని మరొకసారి అంటుంది. మాధవ్ ఇంకా ఏం ఆలోచించకుండా ఆ అమ్మాయి వెంట వెళ్తాడు. ఆ అమ్మాయి ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక బాటగుంట నడుస్తుంది. మాధవ్ వెనకాల వెళ్తాడు. ఎటు చూసినా చుట్టూ చీకటి. ఇప్పుడే ఒక తాండం దాటుకొని వచ్చాను, ఇక్కడ ఊరెక్కడ ఉందండి అని అంటాడు మాధవ్. అప్పుడు అమ్మాయి, అదిగో అక్కడ కనబడుతుంది దూరంగా, అదే మా ఊరు. అక్కడ లైట్లు మెరుస్తూ కనబడుతున్నాయి, అక్కడ మా ఊరు ఉంటుంది. మీకేం భయం లేదు, నా వెనకాల రండి అని
తనను తీసుకొని వెళ్తుంది. ఆ పొలాల గట్టు నుంచి, ఆ బంజరు భూముల నుంచి తనను తీసుకొని వెళ్తుంది. దూరంగా నక్కల కూతలు భయంకరంగా వినబడుతున్నాయి. మాధవ్కు భయం వేస్తుంది. ఆ అమ్మాయి నడుస్తూ ఉంటే తన కాలకున్న గజ్జల శబ్దం చాలా భయంకరంగా వినబడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, ఏమైందండి, భయంగా ఉందా? మీరు అస్సలు భయపడకండి, ఏమి కాదు, మా ఇంటికి వెళ్ళిపోదామని తనకు ధైర్యం చెప్పి తీసుకెళ్తుంది. అలా కొద్ది దూరం నడవగానే దూరంగా ఉన్నటువంటి ఒక ఊరు కనబడుతుంది. అవన్నీ గుడిసెలు. అలా మాధవ్ తన వెనుకాల ఆ ఊర్లోకి చేరుకుంటాడు. చేరుకోగానే ఆ అమ్మాయి ఒక పాత గుడిసె దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ ఇంట్లో ఒక వృద్ధ మహిళ ఉంటుంది, ఇంకా ఒక ముసలాయన ఉంటాడు. ఈ అమ్మాయి ఆ ఇంట్లోకి తీసుకెళ్తుంది. కానీ మాధవ్ ఆ ఇంటి ముందర నిలబడతాడు. చుట్టూ అంతా చీకటి, పక్కనే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఏమైందండి, ఎందుకు ఆగిపోయారు అని అమ్మాయి అంటుంది. ఏం లేదండి, కాస్త అలిసిపోయినట్టుగా ఉంది ప్రాణమంతా, కాసేపు ఇక్కడ కూర్చుంటానని ఆ బయట ఉన్న అరుగుపైన కూర్చుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, అయ్యో అవునా, కాస్త మంచినీళ్ళు తాగుతారా అని అంటుంది. సరే అండి, కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అని అంటాడు. అలా అనగానే లోపల ఉన్న ఆ వృద్ధ మహిళ, ఆ ముసలాయన మాధవ్ని పలకరిస్తారు. ఏంటి బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే బయట నుంచి మాధవ్ వాళ్ళతో మాట్లాడతాడు. అప్పుడు ఆ అమ్మాయి జరిగిందంతా చెప్తుంది. అయ్యో అవునా. అప్పుడు జరిగిందంతా ఆ అమ్మాయి వాళ్ళ వృద్ధులకు చెప్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆ అబ్బాయితోటి, బాబు నీకేం భయం లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదులే, భయపడకని వాళ్ళు చెప్తారు. ఇంకా బాగా అలసిపోయి బయట అరుగుపైన కూర్చున్న మాధవ్ చుట్టూ అంతా చూస్తాడు. ఆ గుడిసెలన్నీ, ఆ గుడిసెలకున్న తలుపులన్నీ మూసి ఉంటాయి. ఇంకా ఊరంతా విచిత్రంగా ఉంటుంది. మాధవ్కు ఏం అర్థం కాదు. అప్పుడే ఇంకా ఆ అమ్మాయి ఒక చెంబులో నీళ్లు తీసుకొని వస్తుంది. అలా తీసుకొని వచ్చి మాధవ్కి ఇస్తుంది. మాధవ్ బాగా దాహంతో ఉండడంతో ఆ చెంబులో ఉన్న నీళ్లు తీసుకొని గుటగుట తాగుతుంటాడు. అలా తాగుతూ ఉన్నప్పుడు మాధవ్కు నోరంతా ఏదో రుచిగా అనిపించింది. అంత ఉప్పుగా ఒక రకంగా ఉంది. మాధవ్ ఒక్కసారిగా నోట్ల నుంచి ఉంచుతాడు. అలా ఉంచగానే కింద అంత ఎర్రగా ఉంటుంది. దాన్ని చూసి మాధవ్ ఒక్కసారిగా భయపడతాడు. ఇంకా రక్తాన్ని చూసిన మాధవ్ చాలా భయపడతాడు. పక్కన నిలబడిన అమ్మాయిని చూస్తాడు ఒక్కసారిగా. ఆ అమ్మాయి అక్కడ నిలబడి ఉంటుంది. మాధవ్కి ఏం అర్థం కాదు. ఏంటండి ఇవి, నీళ్ళు అడిగితే రక్తం ఇచ్చారేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని భయపడుతూ అంటాడు. ఆ అమ్మాయి పలకదు, చెయ్యదు. ఆ అమ్మాయి అటు నిలబడి ఉంటుంది. అప్పుడే పెద్ద గాలి వస్తుంది. ఇంకా మాధవ్కి ఏం అర్థం కాలేదు. చుట్టూ అంతా భయంకరంగా కుక్కలు అరుస్తూ ఉంటాయి. మాధవ్ ఇంకా పైకి లేచి, ఏంటండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీళ్ళు అడిగితే రక్తాన్ని ఇచ్చారేంటండి, అసలు ఏంది, ఇలా ఇచ్చారేంది నాకు, అసలు ఏంటండి, నేను మీకు ఎలా కనపడుతున్నాను అని ఆ అబ్బాయి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమి అనదు. మిమ్మల్ని అండి, నా వైపు చూసి మాట్లాడండి, నాకేదో అనుమానంగా ఉంది, ఇంతకు మీరెవరు అని అడగగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. అలా నవ్వి వెనుకకు తిరిగి చూస్తుంది. అలా చూడగానే ఇంకా మాధవ్కు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు మామూలు మనిషిలా లేదు, చాలా భయంకరంగా, ముఖమంతా పాలిపోయి భయంకరంగా ఉంది. మాధవ్ తన రూపాన్ని చూసి అరుస్తాడు. వెనుకకు 2 అడుగులు వేస్తాడు. అలా 2 అడుగులు వెనుకకు వెయ్యగానే ఆ అమ్మాయి తనను చూసి భయంకరంగా నవ్వుతుంది. అప్పుడే ఆ ఇంట్లో ఉన్న ఆ వృద్ధులు కూడా బయటికి వచ్చి, ఎక్కడికి బాబు, ఎక్కడికి వెళ్తావు, ఈ రాత్రికి ఇక్కడే ఉండి వెళ్ళిపోదులే, మేము నిన్ను బాగా చూసుకుంటాము అని వాళ్ళు కూడా భయంకరంగా మారి ఆ ముగ్గురు మాధవ్ వైపు వస్తున్నారు. మాధవ్కి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నాడు. కానీ అతన్ని పారిపోనివ్వకుండా ఆ మహిళ ఒక్కసారిగా పైన పడుతుంది. అలా పడి అతని కాలు పట్టుకొని గుంజుతుంది. తన రూపాన్ని చూసిన మాధవ్ అప్పటికే భయంకరంగా అరుస్తూ ఉంటాడు. ఆ వృద్ధ మహిళ, ఆ ముసలాయన వచ్చి చెరొక చేతు పట్టుకొని లాగుతూ ఉంటారు. ఇంకా తన ప్రాణాలు పోతాయేమో అని అనుకుంటాడు. అప్పుడే భయంకరంగా కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఇంకా అమ్మాయి తన పైన పడి చంపబోతుంది. అప్పుడే దూరం నుంచి మాధవ్ అరుపులకు ఎవరో గట్టిగా అరుస్తూ, ఎవరక్కడ, ఏం చేస్తున్నారు అంటూ గట్టిగా అరుస్తారు. అక్కడ 2 వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళ ముందల వేట కుక్కలు ఉంటాయి. ఇంకా ఆ కుక్కలు కూడా భయంకరంగా అరుస్తూ మాధవ్ వైపు వస్తున్నాయి.
అప్పుడు ఆ ఇద్దరు కూడా ఆ కుక్కల వెనకాల పరిగెత్తుకొని వస్తారు. అలా వచ్చి చూస్తే మాధవ్ ముందల ఉన్న ఆ ముగ్గురు దయ్యాలను చూసి వాళ్ళు భయంకరంగా అరుస్తారు. అలా అరవగానే ఆ దయ్యాలు పైకి లేస్తాయి. ఇంకా ఆ వేట కుక్కలు ఆ దయ్యాల వైపు పరిగెడతాయి. ఇంకా ఇద్దరు ఆ మాధవ్ను కాపాడడానికి తన వెనుకకు వచ్చి నిలబడతారు. వాళ్ళిద్దరు ఎవరు కాదు, అర్ధరాత్రి పూట కుందేళ్ల వేటకు వెళ్తారు. వాళ్ళు ఆ తాండాకు చెందిన వాళ్ళే. వాళ్ళు చాలా బలవంతులు. ఆ వేట కుక్కలు ముందల పెట్టుకొని ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇంకా ఆ దయ్యాలను చూసి వాళ్ళు గట్టిగా అరుస్తారు. ఏయ్, వదిలేయండి వదిలేయండి, అమ్మాయికును పట్టుకొని చంపాలని చూస్తారా? మీ పని చెప్తాను ఉండండి. మీ ప్రతాపం అమాయకులపైన కాదు, దమ్ముంటే మాపైన చూపండి, మమ్మల్ని పట్టుకొని చంపండి అని ఆ ఇద్దరు గట్టిగా అరుస్తారు. అలా అరవగానే ఆ దయ్యాలు వీళ్ళ వైపు కోపంగా చూస్తాయి. వీళ్ళ వైపు రావాలని చూస్తాయి. అలా చూడగానే వాళ్ళ చేతిలో కొరడ ఉంటుంది. ఆ కొరడ తీసుకొని ఇద్దరు ఆ దయ్యాలని గట్టిగా బాదుతారు. బాదగానే ఆ కుక్కలు కూడా దయ్యాల పైన గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఇంకా దయ్యాలు అక్కడ ఉండకుండా భయంకరంగా అరుస్తూ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ చుట్టూ ఉన్న ఊరంతా ఒక్కసారిగా శ్మశానంగా మారిపోతుంది. మాధవ్ పైకి లేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చి, బాబు, నీకేం భయం లేదు. నిన్ను ఆ దయ్యాలు మాయ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. నిన్ను చంపాలని చూస్తాయి. మేము సమయానికి రాకపోయి ఉంటే నీ ప్రాణాలే పోయేవి. నీకేం భయం లేదు. అర్ధరాత్రి పూటలా ఒంటరిగా వెళ్ళిన వాళ్ళని ఆ దయ్యాలు మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపేస్తాయి. ఇలా ఎప్పుడు జరగలేదు. చాలా అరుదుగా జరుగుతాయి. మాకంటూ ఎలాంటి భయం ఉండవు. మేము అర్ధరాత్రి పూటలా ఇలా తిరుగుతాము. ఈ దయ్యాలు మమ్మల్ని ఏమి చెయ్యవు. నువ్వు ఇంకా ఏం భయపడకు. మేమున్నామని భయపడుతున్న మాధవ్కు ధైర్యం చెప్పి ఈరోజు రాత్రికి మా తాండాలోనే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదురా. ఇక్కడ ఉండడం మంచిది కాదు, పదండి అంటూ ఇంకా మాధవ్ని తీసుకుని తాండాకు తీసుకెళ్తారు. ఆ రాత్రి మొత్తం మాధవ్ చాలా భయపడతాడు. కానీ వాళ్ళిద్దరు ధైర్యం చెప్పగా మాధవ్ కాస్త కుదుట పడతాడు. తెల్లవారుజామవుతుంది. ఇంకా ఇద్దరు సహాయంతో ఆ బైక్ని రిపేర్ చేసుకొని ఆ రోజు వాళ్ళ కృతజ్ఞత చెప్పుకొని ఊరికి చేరుకుంటాడు. ఇంకా చేరుకున్న తర్వాత తల్లిదండ్రులకంతా చెప్తాడు. చెప్పుకోగా వాళ్ళు కూడా ఎంతో భయపడతారు. కానీ వాళ్ళు ఆ రోజు చేసిన సహాయాన్ని మాధవ్ ఎప్పుడు మర్చిపోలేడు. వాళ్ళ సమయానికి రాకపోయి ఉంటే తన ప్రాణాలే పోయాయి. అందుకే అంటారు, అర్ధరాత్రి పూట ఎక్కడైనా సరే మనం ఒంటరిగా వెళ్ళకూడదు. ఒంటరిగా వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక అద్భుతమైన స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.